నేను ఆయన ఇంకో తప్పుడు పచ్చి అబద్ధం చెప్పిండు పార్లమెంట్లో. ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ ప్రకారం కొనే రైస్ను ఎగుమతి చేయడానికి లేదు అని మాట్లాడిండు. మరి నేను అడుగుతున్నా, ఫుడ్ సెక్యూరిటీ యాక్టే నీకు అడ్డమైతే పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నాయి కదా, తెలంగాణలోని లక్షలాది మంది రైతుల కోసం ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ అమెండ్ చేయరాదా? అమెండ్ చేస్తే ఏమైనా బాధ వస్తుందా? నిన్న ఆహార భద్రత చట్టాన్ని అమెండ్మెంట్ చేయమన్నాడు ఆయన కేటీఆర్. దేనికోసం? ఇలా అయ్యా ఇన్ఎఫిషియన్సీని, చాతగానితనాన్ని కప్పిపుచ్చుకుంటుందట. కేంద్ర ఫుడ్ సెక్యూరిటీ బిల్ని అమెండ్ చేయాలన్నట. అసలు ఫుడ్ సెక్యూరిటీ బిల్లు ఏంటి కోసం వస్తుంది తెలుసా? ఆయనకి ఏంటి కోసం వస్తుంది తెలుసా? కనీస ఇంగిత జ్ఞానం లేనోడా కేసీఆర్ కొడుక? ఫుడ్ సెక్యూరిటీ బిల్లు మిడ్ డే మీల్ ప్రోగ్రామ్ కి, ప్రెగ్నెంట్ ఉమెన్ కి, లాక్టేటింగ్ మదర్స్ కి, కోవిడ్ సమయంలో శ్రీలంక పరిస్థితి ఏమైంది చూసినాం కదా, అటువంటి పరిస్థితి దేశవ్యాప్తంగా రావద్దు అని కీడెంచి మేలెంచమన్నారు. అవన్నీ దృష్టిలో పెట్టుకొని 2-3 సంవత్సరాల కోసం నిల్వలు మన దగ్గర ఉంచుకోవాలా అన్న యాక్టు తీసుకురావడం జరిగింది. దాన్నట మీ అయ్యకి శాతగాని దద్దమ్మ కాబట్టి మీ అయ్య ఆయన కోసం దేశవ్యాప్తంగా ఆహార భద్రత చట్టాన్ని సవరణ చేస్తారా? మూర్ఖపు ప్రభుత్వం అంటాడు కేంద్రాన్ని, తోక లేదు మూతి లేదంటాడు. మీ అయ్యకి ముక్కు తప్ప ఏం లేదా? మీ అయ్యకి ముక్కు తప్ప ఏం లేదు. ఏదో గట్టిగా చీదిన రోజు బుర్ర పడిపోయినట్టుంది అందులో నుంచి, తలకాయ పడిపోయినట్టుంది అలాగే పద్దం దాగినాక. కేంద్రాన్ని ఇష్టం ఉన్నట్టు మాటలు. యు ఆర్ సచ్ ఎ సిల్లీ ఫెలో ఐ సే కేటీఆర్. యూ డోంట్ నో ద ఇంపార్టెన్స్ ఆఫ్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్. యు ఆర్ ఎ బ్లడీ బర్డన్ ఆన్ తెలంగాణ స్టేట్. వై డోంట్ యూ గెట్ లాస్ట్ టు అమెరికా? మళ్ళా పాత ఉద్యోగం చేసుకొని సావు. నువ్వు కనీసం 50,000 కోట్లు మింగినవు ఇయ్యాలట. ఇవన్నిటికీ అతిపెద్ద ప్రాబ్లం నువ్వు. నీ ఆధ్వర్యాన జరుగుతున్న రీసైకిల్ బియ్యం దందా. ఆ దందా చేయబట్టి ఏ పంట అయితే పండుతుందో ఆ సీజన్ వరకు డిమాండ్ లేకుండా చేస్తున్నావు. తెలంగాణని మొత్తం ముంచేసిండ్రు అయ్యా కొడుకులు కలిసి. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.